వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనలో భాగంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కొరకు ప్రభుత్వమే అన్ని సమకూరుస్తుందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. బాపట్ల మండలం తూర్పు బాపట్ల కొండపుట్లపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల పక్కనే ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈఎఫ్ఎఫ్సి మధ్య తరహా పరిశ్రమల ప్లాంటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ కలిసి శనివారం భూమి పూజ చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఇంటి నుండి పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ చిన్న పరిశ్రమల కొరకు ఇండస్ట్రియల్ పార్కు నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పం తక్షణమే అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం వేగంగా పనిచేస్తుందన్నారు. ప్రకటించిన వెంటనే భూమిని గుర్తించడం, నిర్మాణ పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు జరిగాయన్నారు. మొదటిగా బాపట్లలో 4.5 ఎకరాల భూమిలో ఓ పార్కు నిర్మిస్తున్నట్లు వివరించారు. జాతీయ రహదారికి ప్రక్కనే పార్కు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం నుంచి ఈ పార్కుకి 12 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. 2-3 అంతస్తులు ఉండేలా 80 గదులు నిర్మిస్తున్నామన్నారు. ఇందులో 30 గోదాములు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎఫ్ఎఫ్సిలో ఉత్పత్తుల తయారీదారులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. పొదుపు మహిళలు, యువకులు ఎవరైనా ఉత్పత్తులు తయారు చేసుకుంటామని ముందుకు వస్తే వారికి కేటాయిస్తామన్నారు. అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రహదారులు, విద్యుత్, భవనం, గోదాములు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చి తమ ఉత్పత్తులు ప్రారంభించడానికి అన్ని సిద్ధం చేస్తామన్నారు. అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. యువకులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మార్చాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ఎంతగానో సహకరిస్తున్నాయన్నారు. అన్ని రకాల ఉత్పత్తులకు ప్లాంటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కేంద్రంగా మారనుందన్నారు. రైతుల సైతం తమ పంటలను నిల్వ చేసుకునేలా గోదాములు నిర్మించనున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేయడానికి ఉన్నత లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని చెప్పారు. పార్కుల నిర్మాణం, అందులో మౌలిక సదుపాయాలు కల్పించడం ఔత్సాహికులకు ఎంతో మేలు చేసినట్లేనన్నారు. చిన్న ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎంతో సహకరిస్తున్న విషయాలను ప్రజలు గుర్తించాలన్నారు. ముఖ్యంగా యువకులకు ప్రభుత్వం కల్పించే గొప్ప అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా దొరుకుతాయని బాపట్ల పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ సలకల రాజశేఖర్ బాబు తెలిపారు. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అమల్లోకి తెస్తుందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాలన్నీ ప్రభుత్వమే కల్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, ఏపీఐఏసీ గుంటూరు జోనల్ మేనేజర్ నరసింహారావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వై రామకృష్ణ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కొండపుట్లపాలెం గ్రామంలో ఈరోజు మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఒక అవగాహన సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో ప్రతి నియోజకవర్గంలో ఇది పెడుతున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి, ధాన్యాలు నిల్వ పెట్టుకోవాలి. పెద్ద గోడౌన్స్, మార్కెట్ యార్డులో పెద్ద రైతులు నిల్వ పెడతారు. కానీ చిన్నోళ్ళ పరిస్థితి ప్రతి చిన్నదానికి అధికారుల దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ సొంతంగా కూడా నిల్వ పెట్టుకుని రేట్ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి అమ్ముకుని